గారిని వీళ్ళందరిని అరెస్ట్ చేసేటప్పుడు ఇక్కడ మొట్టమొదటిసారిగా మరి అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసేటప్పుడు అయితే ఆయన అప్పుడే జస్ట్ 1 or 2 days ముందరే ఫైల్స్ ఆపరేషన్ చేసుకొని ఉన్నారు అవును ఇంట్లో, అవును రెస్ట్ తీసుకుంటున్నారు. ఆయన్ని ఏకుంజామున 4 గంటలప్పుడు వెళ్ళిపోయి 300 మంది పోలీసులతో అసలు ఒక ఉన్మాదిని పట్టుకొస్తారు చూడండి, టెర్రరిస్ట్ ని. ఆ ఉమ్, విధంగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి ఏది గేటులు దిక్కి గోడలు దూకి వెళ్ళిపోయి ఆయన్ని అసలు ఉన్న పలానా ఏమయ్యా నాకు కొంచెం ఇట్లా ఫైల్స్ ఆఫీస్ చేయించుకున్నాను, నేను ఎక్కడికి వెళ్ళను వస్తాను, నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను ఆ బ్యాండేజ్లు మార్చుకుంటానన్నా కూడా లేదు లేదండి అని చెప్పి ఉన్న పళాన్ని తీసుకొచ్చి ఆ వెహికల్లో ఎక్కించినప్పుడు ఆ ఇంట్లో నుంచే రక్తం ధారపడతా వచ్చిందండి. ఉమ్, ఇంట్లో నుంచి రక్తం ధారపడతా ఆయన ఆ వెహికల్లో ఎక్కించుకొని దాదాపు 18 గంటలు తిప్పారండి. అటు ఇటు ఇటు అటు అవును తిప్పిన తర్వాత ఆ వెహికల్ నిండా బ్లడ్. కానీ ఒక పోలీస్ అధికారి అన్నాడంట, అచ్చెన్నాయుడు గారు మీ మీద మాకేదో ఉండి కాదండి, మాకు పైనుంచి ఆదేశాలు వచ్చినాయి, దయచేసి ఇటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని తీసుకురావడం తప్పని మాకు తెలుసు అని చెప్పి అతను కూడా బాధపడి గుంటూరు జీజీహెచ్కి తీసుకొచ్చారు. ఉమ్, ఫస్ట్ అతను ఎమ్మడనే జడ్జి గారి దగ్గరికి వెళ్తే ఆగ్రహం వ్యక్తం చేసి బుద్ధి ఉందా లేదా మీకు, ఏందా ఆ విధంగా రక్తం గారుతుంటే తీసుకెళ్ళనంటే అప్పుడు గుంటూరు జీజీహెచ్ దగ్గరికి తీసుకొస్తే గుంటూరు జీజీహెచ్ లో ఆయన అడ్మిట్ చేసి మరి 2-3 రోజులు అక్కడే ఉంచుకొని ట్రీట్మెంట్ చేశారండి. కానీ ఎక్కడా కూడా వైకాపా పార్టీ నేతలు ఎవరు కూడా దీని మీద మాట్లాడాలి వచ్చి ఆ విధంగా అరెస్ట్ చేయడం తప్పని ఎక్కడ ఖండించాల. ఎందుకంటే ఆ రోజు కక్షపూరిత ధోరణితో అరెస్టులు జరిగినాయి కదా. దీంతో పాటు ఎలక్షన్ ముందర కూడా మీరు గమనించండి, కొడాలి నాని బయటకు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ఒక నెల ముందర ముందరంగా డ్రామాలు వేస్తాడండి, గుండె నొప్పి వచ్చినట్టు పడిపోతాడు ఐదని చెప్పుకుంటా చాలా వ్యంగ్యంగా మాట్లాడారు. అవును మీరు గమనించే ఉంటారు, చాలా సందర్భాల్లో మనం చూసాం. కానీ వాళ్ళు ఏం చేశారు, ఒక గులకరాయి కొట్టించుకొని ఆ గులకరాయి వెళ్ళి ఇంకొక ఆయన తగిలిందండి. అసలు మరి ఆ గులకరాయిలో ఏం మహిమ ఉందో ఇంకొక ఆయన్ని తగిలిన ఆయనకేమో పెద్ద లేదు, ఈయన తగిలి పక్కకి వెళ్ళి తగిలిన ఆయనకి మాత్రం కన్ను పోయింది ఆ రోజు. ఆ తర్వాత అఫ్ కోర్స్ మాయమైంది ఆ కన్ను తర్వాత వచ్చిందిలేండి. ఆ రోజు రాయి మాయమైంది రాయి కనపడలా. కానీ అంటే ఇక్కడ వైకాపా పార్టీ వాళ్ళ యొక్క డ్రామాలు కోడికత్తి దగ్గర నుంచి గొడ్డలిపోడి దగ్గర నుంచి గులకరాయి దాకా అంటే వీళ్ళకి డ్రామాలు వెన్నతో పెట్టినటువంటి విద్య అండి. అదే రపా చంద్రబాబు రపా నాయుడు దగ్గర గారు నుంచి ఆ చంద్రబాబు నాయుడు గారిని మొదటిది అదే కదా వీళ్ళు చేసింది, అవును, గొడ్డలిపోటు. గొడ్డలిపోటు, కోడికత్తి, దాని తర్వాత గులకరాయి, ఆ మధ్యలో కూడా చాలా నాటకాలు వేశారులేండి. ఉమ్, తర్వాత ఇప్పుడు సందర్భం కాదు కొన్ని విషయాలు మాట్లాడుకోవటానికి. సో దాని తర్వాత ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు ఏకుంజామున 4 గంటలకి అసలు ఆ రైతు ఆయన నిద్ర కూడా పోనీయకుండా డిస్టర్బెన్స్ చేసేసి 4 గంటలకు తీసుకొని వచ్చి తిప్పుకుంటా ఆయన చివరికి సాయంకాలం 7 గంటలకి ఏసీబీ కోర్టుకు తీసుకెళ్లారు. అప్పుడు కూడా ఆయన ఎక్కడా సఫర్ అవ్వలేదు, న్యాయపరంగా ఎదుర్కొంటానన్నారు. అంటే నేను ఉదాహరణ చూతానండి. మరి వైకాపా పార్టీ నేతలు ఈ మధ్యకాలంలో చూడండి అరెస్టులు అయినప్పుడు గుండె నొప్పి అంటాం, కడుపులో నొప్పి అంటాం, శ్వాస తీసుకోలేకపోతున్నాం అంటాం. ఇవన్నీ కొన్ని డ్రామాలు అయి ఉండొచ్చు, కొన్ని వాస్తవాలు అయి ఉండొచ్చు. ఎందుకంటే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినప్పుడు బ్రహ్మాండంగా వచ్చాడు. తర్వాత కలరు ఏది జుట్టు కలర్ వేసుకోపోయే తలకి ముసలి రూపం వచ్చింది. సహజంగా ఏంటంటే వీళ్ళు ఇళ్ళ దగ్గర ఉన్నప్పుడు కలర్ వేసుకొని హెయిర్ డ్రైయర్లు వాడతారు కదండి, బ్రహ్మాండంగా ఏసీలో ఉంటారు కాబట్టి అక్కడ కొంచెం మేకప్ టచ్ చేసుకొని తిరుగుతూ ఉంటారు వీళ్ళు. కానీ జైల్లోకి వచ్చిన తర్వాత వీళ్ళ నిజస్వరూపం బయటపడుతుంది. ఏమి ఉండదు కదా అక్కడ, మేకప్ కిట్స్ ఉండవు, అదేవిధంగా ఆ ఎయిర్ డ్రెస్ వేసుకోవటానికి ఉండవు. వల్లభనేని వంశీ మాట్లాడిన మాటలకి కర్మ సిద్ధాంతం అనేది ఒకటి అమలవుతుందని పెద్దోళ్ళు చెప్పుకుంటా వస్తారండి. నోరు పడిపోయే స్థితికి వచ్చాడు ఈరోజు. ఉమ్, ఏదైతే నోరుతో అన్యాయంగా ఇంట్లో ఉన్నటువంటి మహిళల మీద ఆయన మాట్లాడారో ఈరోజు కర్మ సిద్ధాంతం దగ్గుతున్నాడంట, మాట్లాడలేనటువంటి పరిస్థితి. అందుకని అఫ్ కోర్స్ 3-4 సార్లు హాస్పిటల్కి వెళ్ళారు, హాస్పిటల్లో చూపించారు, ఒకసారి గుంటూరు జీజీహెచ్ తీసుకొచ్చారు. ఇతను శ్వాసకోశ ఇబ్బందితో బాధపడుతున్నారని చెప్పడం జరిగింది. ఆయన నిన్న కూడా హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో నాకు బాగోలేదు అన్నారు. లేదు లేదా నీకు అంతా బాగానే ఉంది, అదేం లేదు, నన్ను ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లాలండి అని అన్నారు. అంటే ఇందాక మన అనలిస్టు గారు చెప్పుకుంటా వచ్చినట్టు దుర్గాకుమార్ గారు, ఈ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఏమైందంటే అక్కడ రాజభోగాలు ఇస్తారు, రాజభోగాలు ఏసీ వేస్తారు, బ్రహ్మాండంగా వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఇస్తారు, హ్యాపీగా ఏసీలో పడుకోవచ్చు. అవసరం అనుకుంటే వాళ్ళు ఇష్టం వచ్చిన కార్యక్రమాలన్నీ అక్కడ జరుగుతాయి కాబట్టి దానికోసం వీళ్ళు డ్రామాలు వేస్తూ ఉన్నారు. మరి చెవిరెడ్డిని చూడండి, ఆయన ఏ విధంగా పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించారండి పొదిల్లో. నేను లాయర్నే, చూడండి అని సిఐ గారి మీద ఏ విధంగా వెళ్ళాడు అంటే అక్కడేం గుండె నొప్పి లేదా, అక్కడేం నొప్పులు లేవా. దాని తర్వాత కూడా బయటకు వచ్చి చాలా చాలా మాట్లాడాడు.
అరెస్ట్ చేసి వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఒక్క పూట జైల్లో ఉండగలనే రిమాండ్ కేసి, అరే రే నాకు ఇంకేముందండి, గుండెల్లో మంట వస్తుంది, గుండె నొప్పి వచ్చేసింది, శ్వాస ఆగిపోయేటట్టు ఉందని అంటే ఇందాక విజయవాడలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ కూడా పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఏం లేదు, వీళ్ళు డైలీ ఏసీలకు అలవాటు పడి ఏసీలో ఉంటారు కదండి. ఒక రోజు నిద్ర పట్టుకోయేతలకి కొంచెం అతనికి ఏది శ్వాస తీసుకోవటమో ఏదో అతను ఫీలింగ్లో ఉన్నాడు. కాబట్టి నేనేమంటానంటే ఇటువంటి డ్రామాలు ఇక కొడాల నాని పరిస్థితి చెప్పాల్సిన పని లేదు. వీళ్ళందరి ఏదైతే ఈ పోసాని మరల కృష్ణది, వల్లభనేని వంశీ వీళ్ళిద్దరి వ్యవహారాలు చూసిన తర్వాత అతను పెద్ద డ్రామా వేసేసాడు. అసలు ఏం లేదు, గుండె మార్పిడి చేయాలని చెప్పి ఒక పుకారు షికారుగా పుట్టించేసేసి హైదరాబాద్లో ఒక 4 రోజులు ఉండి తర్వాత బొంబాయి వెళ్ళి ట్రీట్మెంట్. అసలు ఆయన ఏం ట్రీట్మెంట్ తీసుకున్నాడో ఇప్పటికీ ఎవరికి తెలియదండి వాస్తవంగా. ఎందుకంటే డాక్టర్లు అధికారికంగా ఎక్కడ కూడా రిపోర్ట్లు ఇలా ఇతనికి పలానా మేము చేసాము ట్రీట్మెంట్ అని. అంటే ఇలా యాటిట్యూడ్లు మొత్తం ఇట్లా ఉండేయండి. ఏదైతే వాళ్ళు గతంలో చేసినటువంటి అకృత్యాలు, ఆగడాలు, దౌర్జన్యాలు, ఇసుక మాఫియా కావచ్చు, లిక్కర్ మాఫియా కావచ్చు, అదేవిధంగా మైనింగ్స్ లో కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉన్నాం మనం. అతనే కాదండి, మీకు చాలా మంది చూడండి, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్కి పిలవడానికి సిట్ వాళ్ళు దర్యాప్తు నోటీసులు ఇస్తే నా ఆరోగ్యం బాగోలేదు, నేను ఇప్పుడు అటెండ్ కాలేను. ఆ కసిరెడ్డి కూడా అంతే కదా మీకు. అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి కృష్ణమోహన్, ధనంజయ రెడ్డి వీళ్ళందరూ అదే నాటకాలు వేశారు కదండి. అది బాగాలేదు, లేదంటే మా కుటుంబ సభ్యులది బాగాలేదు, కుటుంబ సభ్యులకు బాగలేదు. అంత తాకిందండి. అవినాష్ రెడ్డి ఎంత ఇష్యూ చేశాడు, వాళ్ళ అమ్మని హాస్పిటల్లో పెట్టేసేసి సిబిఐ వస్తే విశ్వభారతి హాస్పిటల్ పెద్ద నాటకం వేశాడు. అసలు మామూలు నాటకం కాదు. ఒకానొక సందర్భంలో వాళ్ళ తల్లిని కూడా చంపేయడానికి వెనకడిగిన దుర్మార్గులండి. నేను ఎందుకు అంటున్నానంటే ఇటువంటి విద్యల్లో ఆరితేరిన వారు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక ఆకృతి అండి, అదే జీవోవన్ లాంటి జీవోలను తీసుకొచ్చారు. ప్రతిపక్ష పార్టీలో తిరగటానికి వెళ్ళేదన్నారు. ప్రతిపక్ష పార్టీలో ఎక్కడైనా సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెడితే అక్రమంగా అరెస్ట్ చేశారు. వాళ్ళ మీద దాడులు, దాష్టికాలు చేశారు. వాళ్ళ మీద రౌడీ మొక్కల చేత కొట్టించారు. ఎన్ని ఇష్యూలు చేశారండి. ఇవన్నీ మర్చిపోయారా? ఇవన్నీ ఒక్కొక్కటి ఇప్పుడు బయటకు వస్తున్న తలకి ఈ పోలీసులు నోటీసులు ఇస్తుంటే మాకు ఆరోగ్యం బాగోలేదు, మా